హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి షాపింగ్, ట్రావెలింగ్, కుకింగ్, బ్యూటీ టిప్స్ అలాగే డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ఈరోజైతే పూల్ మక్నాతో ఒక చిన్న స్నాక్ ఐటెంని రెడీ చేస్తున్నాను. ఒక కప్పు పూల్ మక్ని తీసుకొని దానిని ఒక ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాను. దీనిలో నేను ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు. ప్యాన్లో హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. నా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఈజీగా క్యారామిల్ పూల్ మక్నా చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకున్నాను అనేది చూడండి. ఈ పూల్ మక్నా అనేది ఫ్రై అవ్వాలి. మనం షాప్లో కొనినప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇలా హీట్ చేసేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. వేడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మీకు బెల్లం ఇంట్రెస్ట్ లేకపోతే షుగర్ అయినా తీసుకోవచ్చు. నేను ఈ బెల్లం పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి 2 స్పూన్స్లో కొంచెం వాటర్ వేసుకొని బబుల్స్ ఆ బెల్లాన్ని కరిగేంత వరకు తిప్పుకోవాలి. ఇది త్వరగానే కరిగిపోతుంది, ఎందుకంటే ఇది బెల్లం పౌడర్ కాబట్టి. మీరు మామూలు బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు, షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం పౌడర్ యూస్ చేసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసేసి తిప్పుకున్నాను. చూడండి, ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా బబుల్స్ బాగా వచ్చేంత వరకు తిప్పుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా తిప్పుకున్నాను. చూడండి, ఇక్కడ బాగా బబుల్స్ వచ్చాయి కదా. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం వేయించి పెట్టుకున్న పూల్ మక్కన్ని వేసుకొని తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, నేను రోస్ట్ చేసిన పూల్ మక్కనను కూడా వేసుకొని తిప్పుకుంటున్నాను. ఇక్కడ మనకి వేయంగానే పాకం అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఏమీ కాదు, మనం పూల్ మక్కనాన్ని బాగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఆ పాకం అనేది మొత్తం ఆ పూల్ మక్కనాకు పట్టేసేసి చాలా బాగుంటుంది. మొత్తం కలయి తిప్పుకోవాలి, ఆరిపోయేంత వరకు చక్కగా ఉంటుంది. ఆ పాకం అంతా ఆ పూల్ మక్కనాకు పట్టేస్తుంది. చూడండి, ఇదంతా తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనం ఆరబెట్టేసుకున్నాము అంటే చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి పూల్ మక్కని. క్యారామిల్ పూల్ మక్కని రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ కొంచెం సేపటికి ఇలా అయింది. మనం తిప్పుతూ ఉంటే ఆ పాకం అనేది మొత్తం చక్కగా మక్కనాకి పట్టేస్తుంది. ఎంతో టేస్టీ అయిన పూల్ మక్కన రెడీ అయిపోయింది. చూడండి, కొంచెం ఆరితే విడివిడిగా వచ్చేస్తాయి ఒక్కొక్కటిగా, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.